మీ ఫ్రెండ్కి అక్కడ బ్లడ్ ఎక్కించారు కదా? అవును, ఎక్కించారు. బ్లడ్ టెస్ట్ చేయించారా? ఎందుకు? ఏమో, ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు కదండి. ఆ బ్లడ్ డొనేట్ చేసిన వాడికి ఏమేం జబ్బులున్నాయో ఏంటో ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్ కదా. ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడు? అంటే నేను బ్లడ్ ఇవ్వమని అడిగింది టెస్ట్ చేయడానికని అర్థమైపోయిందా? బేసిక్గా నేను డాక్టర్ని. ఎక్కడో హాస్పిటల్ యాక్సిడెంట్ జరిగినా పేషెంట్కి బ్లడ్ ఎక్కించాలని ఇక్కడ ఈ హాస్పిటల్లో బ్లడ్ ఇవ్వమన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. కానీ అడిగింది నువ్వు కదా, ఆ నమ్మకంతోనే లోపలికెళ్ళాను. సారీ అండి, నిజమే మిమ్మల్ని టెస్ట్ చేయడానికే ఇక్కడికి పిలిపించాను. కానీ అంతకు ముందుగానే నా బ్లడ్ని కూడా టెస్ట్ చేయించాను. ఆ తర్వాతే మిమ్మల్ని టెస్ట్కి పిలిపించాను. కావాలంటే చూడండి. ఆహా, వద్దు. పెళ్లి చూపుల్లో మా వదిన ఒక మాట చెప్పింది, ఎక్కువగా ప్రేమించేవాళ్లే ఎక్కువగా అనుమానిస్తారని. నువ్వు చేసిన పనిలో అనుమానం కనపడినా దాని వెనక ఎంతో ప్రేమ ఉందని ఇప్పుడు అర్థమైంది. నా రిపోర్ట్స్ వచ్చాకే నాకు ఓకే చెప్పండి, సరేనా? అక్కర్లేదు, మీ నిజాయితీ ఏంటో మీ కళ్ళల్లో కనపడుతుంది. మీ ప్రేమ ఏంటో మీ మాటల్లో కనపడుతుంది. అతనే మీ అన్నయ్య. యాందిరయ్యా యాన్ చేస్తున్నా? హలో, ఖైదీ నెంబర్ 111. నీతో మాట్లాడడానికి ఎవరో వచ్చారు. ఆ జమీందారుకే ఏలి నాటి సది షరతులు పెట్టిందే, విధి వినుతి కారేసిందే, చేతికి చీపురు ఇచ్చిందే, ఫోసుకు పూసే దులిపిందే. ఫ్లైటులోన తగ తిరిగే బతుకుని బస్టాండుగా మార్చే, గాడిద చాకిరి చేయించే. అయ్యో రాగభోగం పోయినే, అయ్యో చవరు బాతులు స్విమ్మింగ్ పూలు ఎండమావులాయే, అయ్యని ఎండ కట్టినాయే. ప్యాలెస్ నుండి పాయిఖానాకు బాబే దిగి వచ్చే, దెబ్బకు దేవుడు కనిపించే, అబ్బాయి నబ్బా అనిపించే. నా యాల్ది, ఇది నా పర్సనల్ బాత్రూమ్ అమ్మా. కంపు ఎక్కువైతేను కడుక్కుంటున్నాను అంతే. తొక్కేం కాదు, ఈ జైల్లో ఉన్న బాత్రూంలన్నీ ఇతనే కడగాలి. నా యాల్ది, ఈ జైల్లో ఏ పని చేయాలన్నా ఎండలో చేయాల్సి వస్తుందమ్మా. ఈ బాత్రూంలు ఒక్కటే నీడలో పనిని ఇవి కడుగుతున్నా అంతే. ఏడ్చావు గాని కంపుకు ముక్కులు బయలిపోతున్నాయి. త్వరగా పని పూర్తి చేయి. చూడండి, మా అన్నయ్యని మర్యాద లేకుండా మాట్లాడకండి. ఆయన 4 మర్డర్స్ చేసి ఈ జైలుకి వచ్చాడు తెలుసా? 4 మర్డర్లు చేసి రాలా, 4 పెళ్లిళ్ళు చేసుకుని మరీ వచ్చాడు జైలుకి. అయ్య బాబోయ్, ఏంటన్నయ్యా
నువ్వు నువ్వు 4 పెళ్లిళ్ళు చేసుకున్నావా? నా యాల్ది 5 అమ్మాయి దొరకలేదమ్మా, అందుకే 4 పెళ్లిళ్ళ దగ్గరే ఆగిపోయా. నువ్వేదో దావూద్ ఇబ్రహీం లాంటి వాడివని, బిన్ లాడెన్ లాంటి వాడివని కొనొస్తే బాత్రూమ్ లో కొడుక్కుంటున్నావా? పైగా 4 పెళ్లిళ్ళు చేసుకుని జైలుకొచ్చావా? ఇంకా నయం, ఈ విషయాలన్నీ మా ఇంట్లో తెలుసుంటే నొప్పరు పోయేది. చూడమ్మా, జైలర్ గారు మీకు 1/2 గంట టైం ఇచ్చారు. త్వరగా వీటితో మాట్లాడి వచ్చేసేయండి. పదమ్మా పద. పద. ఎన్నాళ్ళయిందమ్మా నిన్ను చూసి. అత్తయ్య మామయ్య బాగున్నారా? లేదంటే నీ టార్చర్కి టపా కట్టేశారా? వాళ్ళకే పిడుగురాయిలాగా బాగానే ఉన్నారు. నేనే మన చెల్లి పెళ్లి ఎలా చేయాలా అని టెన్షన్తో చస్తున్నాను. నా యాల్దే, చెల్లి పెళ్ళంటే గుర్తొచ్చింది. నువ్వేంటే దానికి పెళ్లి చేయవే అంటే నీ మరుదులకి వేరే అమ్మాయిలతో పెళ్లి చేస్తున్నావంట. అది నాకు ఫోన్ చేసి ఒకటే ఏడుపు. నీ మరుదులకు చెప్పు, నేను గనక జైలు నుంచి బయటకు వచ్చానో నా యాల్ది వాళ్ళిద్దరికి వేసేస్తావా? కాదు, బాత్రూమ్లు కడిగినట్టు కడిగేస్తాను. నువ్వేం కడగక్కర్లేదు. నీ దగ్గర వచ్చే కంపుకి వాళ్లే చస్తారు. ఇవన్నీ కాదు కానీ అసలు నువ్వు నన్నేం చేయమంటావు చెప్పన్నయ్యా? చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడుగుతావేంటి? ఏంటన్నయ్యా నువ్వనేది? మరి లేకపోతే సంబంధాలు వెతకడం అంటే చెల్లికి ద్రోహం చేయడం అంటారు గాని పగ తీర్చుకోవడం అని ఎలా అంటారు? చెల్లెలి కళ్ళల్లో ఆనందం చూడాలంటే ఆ ఇంటికి కోడలుగా రావాల్సింది మన చెల్లి. అది అర్థమైందన్నయ్యా, కానీ మా అత్తయ్య ఒప్పుకోవడం లేదుగా. ఒప్పించాలి, ఆ పెళ్లి చెడగొట్టాలి. నీకే నువ్వు బాగానే సలహాలు చెప్తావు. ఏమన్నా తేడా వచ్చిందంటే నా కాపురం కూలిపోద్ది. ఆ తర్వాత నేను కూడా జైలుకొచ్చి నీతో పాటు చెప్పుకోవడం ఎందుకులే. ఈ అన్న ఉండగా మన చెల్లెలకి అన్యాయం జరగదు. నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తా. నా చెల్లి నీ ఇంటికి కోడలు ఎట్ట కాదో నేను చూస్తా. నేను వస్తాను. అక్కడ నా కోసం బాత్రూమ్లు వెయిటింగ్. అమ్మో అమ్మో, ఆవిడ మామూలు మహిళ కాదు స్వామి, మాయా మహిళ. ఎన్నెన్ని పన్నాగాలు పన్నుతున్నారు. వీటి మధ్య ఈ పెళ్లిళ్ళు జరుగుతాయా స్వామి? కొప్పుచాటునున్న మెదడు నిప్పు పెట్టాలని తలిచాక నిప్పు రాసుకోకుండా ఉంటుందా నారదా? మమ్మల్ని మీరేమీ ఆడిపోసుకోనక్కర్లేదు. అక్కడ జరుగుతుందే చెప్తున్నాను దేవి, చూడు. నాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది. ఏవండి, మీ మాట తీరు నాకు కొంచెం కొంచెంగా నచ్చేస్తున్నాయి. మీరు నన్ను అలా పొగుడుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. కానీ మీతో పోటీ పడుతూ మాట్లాడటమే నాకు చేతి కావడం లేదు. శృతి, నా కళ్ళు తిరుగుతున్నాయి. విషయం చెప్పవే. ముందు నన్ను కంగ్రాచులేట్ చెయ్యి.
ఇంతకు ముందే చెప్పాను కదా. కూర్చో, నువ్వు కూర్చో. అది వేరు, ఇది వేరు. అప్పుడు సంబంధం ఓకే అయినందుకు చెప్పావు, కానీ ఇప్పుడు అతను నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశాడు. అందుకే కంగ్రాచులేట్ చెయ్యి అంటున్నాను. అంటే అన్ని టెస్టుల్లో పాస్ అయిపోయాడా? డిస్టింక్షన్లో పాస్ అయ్యాడే, అందుకే నచ్చేశాడు. అమ్మయ్యా, అదృష్టవంతుడు. చాలా మంచివాడే. అవునా అక్క? అక్కేంటే? అంటే నేను చేసుకోబోయే అతనికి నువ్వు చేసుకోబోయే అతను అన్నయ్యంట. అంటే పెద్దవాడనే కదా. బావగారి భార్య నాకు అక్కే కదా మరి. ఏడ్సవ్. అది సరే గాని చేసుకోబోయేవాడు అంటున్నావంటే అతను నీకు బాగా నచ్చినట్టున్నాడు. నీకు నచ్చితే ఇద్దరం కలిసి అత్తారింటికి వెళ్దాం. ముందు విషయం చెప్పు, నచ్చాడా? ఈరోజు మాకు పాణిగ్రహణం జరిగిందే. అదేంటే పెళ్లి కాకుండా పాణిగ్రహణం ఏంటి? అంటే అతను నా చేయి పట్టుకున్నాడు. దానికేనా ఇంత మెలికలు తిరిగిపోతున్నావు? నేను ఫిక్స్ అయిపోయాను. వావ్, అతను నాకు దేవుడిచ్చిన భర్త నాకు తెలిసిపోయింది. కంగ్రాట్స్. మొత్తానికి నీకు నచ్చేశాడు. మనిద్దరం కలిసి ఒకే ఇంట్లోకి కోడళ్ళుగా వెళ్తున్నాం. ఇక మన లైఫ్లు సెట్ అయిపోయినట్టే. మనిద్దరం లైఫ్ అంతా కలిసే ఉండాలి. అంతకన్నా కావాల్సిందేముందే? హలో, ఎవరు? నా యాల్దే, నేను గంగరాజుని. అన్నయ్య, నువ్వా? ఒక్క నిమిషం. అన్నయ్య, మళ్ళీ నీకెవరు ఫోన్ ఇచ్చారు? డబ్బులు ఉండాలే గాని పబ్బు సెటప్ అయినా వస్తదమ్మా. అదే నిజమే. అది సరే కాని అక్క నిన్ను కలిసిందా? అది నిన్న కలవబట్టేగా నిన్ను నేను ఫోన్లో కలిపింది. కలిసి ఏమని చెప్పింది? నా పెళ్లి జరిగిద్దని చెప్పిందా? నా పెళ్లి చేస్తానని చెప్పిందా? చెప్పింది నీకు ఇంకో పెళ్లి సంబంధం చూసుకోమని, శుభలేఖలో నా పేరు రాసుకోమని. అంటే అంటే ఏముంది, చేతులు ఎత్తేసింది. సింపుల్గా చెప్పాలంటే నీ పెళ్లి దాని చావుకొచ్చిందని చెప్పింది. కరెక్టే. నీలాంటి అన్న అలాంటి అక్క ఉంటే దాని చావుకు కాదు, నా చావుకొస్తుంది. నేను ననగా ఏం చేసైనా నీ పెళ్లి నేను జరిపిస్తాను. నువ్వు అనుకున్నా నా పెళ్లి ఎవరు చేస్తారు? నరసింహ. నరసింహ? ఓ, నా పెళ్లి కోసం మద్రాసు నుంచి రజనీకాంత్ వచ్చి చేస్తాడా ఏంటి? చెప్పింది వినవే తింగర మోహన్ దానా. నా అసిస్టెంట్ ఒకడున్నాడు, వాడి పేరే నరసింహ. వాడు రంగంలోకి దిగాడంటే నీ పెళ్లి రంగస్థలం సినిమా అంత పాపులర్ అయిపోద్ది. తేడా వచ్చిందంటే నువ్వు అన్పాపులర్ అవుతావు, చూసుకో. నా యాల్ది, నా గురించి ఆలోచించకో. కొత్తగా నాకు పోయేది ఏమీ లేదు. మహా అయితే ఇంకొన్నాళ్ళు జైలు శిక్ష పెరుగుతుంది, అంతే. అవును, ఇంతకీ వాళ్ళు పెళ్లి ముహూర్తాలు పెట్టించేశారా? ఇంకా పెట్టలేదన్నయ్యా. ఆ పెళ్లిని సెట్ చేసే సిద్ధాంత్ ఎవరు? బ్రోకర్ వేరు, పంతులు వేరు అన్నయ్యా. ఓకే, అతని అడ్రస్ వివరాలు చెప్పు. నా శిష్యుల్ని సీన్లోకి రప్పిస్తా. నెక్స్ట్ సీన్లో నీ పెళ్లి జరిపిస్తా. ఓకే చెల్లాయ్, వాట్సాప్లో నాకు వెడ్డింగ్ కార్డు పంపించు. ఏదొకటి చెయ్యి. నా యాల్దే. ఎక్కడో హాస్పిటల్ యాక్సిడెంట్ జరిగినా పేషెంట్కి బ్లడ్ ఎక్కించాలని ఇక్కడ ఈ హాస్పిటల్లో బ్లడ్ ఇవ్వమన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. కానీ అడిగింది నువ్వు కదా, ఆ నమ్మకంతోనే లోపలికెళ్ళాను.
డాక్టర్ ఏం చేస్తున్నావు? నేను మాత్రం నీ గురించి ఆలోచిస్తున్నాను తెలుసా? అత్తయ్య మరీ అంత మురిసిపోకు. టెస్ట్లన్నీ పాస్ అయితేనే కాని ఈ మగాళ్ళ నమ్మకూడదు. అన్ని పాస్ అయిపోయాడు కదత్తయ్య. ఏం పాస్ అయ్యాడు? ఇంకా చాలా ఉన్నాయి. లేదు బేబత్తా, బ్లడ్ టెస్ట్ కూడా చేయించాను. ఒక నిమిషం. కావాలంటే రిపోర్ట్స్ చూడు. చూసావా? బీపీ లేదు, షుగర్ లేదు, అల్సర్ లేదు, ఆయాసం అస్సలే లేదు. అంతా క్లీన్. బ్లడ్ హుసేన్ బోల్ట్లా సర్ర సర్రమని పరుగులు పెడుతుందంట. అంత ఎగ్జైట్ అవ్వకు శృతి. అంతా ఓకే కదత్తయ్య. ఆయన కూడా నన్ను బాగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నట్టు కనిపిస్తారే, కాని మనకే వాళ్ళంత తొందరగా అర్థం కారు. చివర్గా ఇంకో టెస్ట్ ఉంది, అది కూడా పూర్తవని. మళ్ళీ టెస్టా? ఇక చాలే అత్త. టెస్ట్ చెయ్యాల్సిందే. ఏంటో టెస్టు? ఈ జనరేషన్ కి తగ్గట్టు కంప్యూటర్ కాలంలో నేను కనిపెట్టిన టెస్ట్. అది కూడా లేటెస్ట్ వర్షన్. మొగుడి జుట్టు పట్టుకో అనే పుస్తకం ఉంది. అందులో ఈ కొత్త టెస్ట్ ఎలా పెట్టాలో రాశాను. 22వ పేజీ తీసి చదువు. ఇప్పుడిక టెస్ట్ల అవసరం లేదు బేబత్తా. పెళ్ళయ్యాక మొగుణ్ణి ఎలా ఆడించాలో, ఎలా మన గుప్పిట్లో ఉంచుకోవాలో నాకు అర్థమైపోయింది. ప్రాబ్లం ఏం లేదు. పిచ్చిదానా, ప్రాబ్లం చెప్పి రాదు. అసలు ప్రాబ్లమే మగాడు. ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. ఈ టెస్ట్ అయ్యాక నీ ఇష్టం. ఓకే, వెళ్ళి చదువు. ఓకే అత్త. సిద్ధాంత్ గారు, ఇవి అబ్బాయిల అమ్మాయిల జాతకాలు. ఆ అబ్బాయిలు అమ్మాయిలు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి తర్వాత నిశ్చితార్థం అనుకుంటున్నాం. మీరు రెండు వైపులా జాతకాలు పరిశీలించి ఇద్దరు పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి వచ్చేలాగా ముహూర్తాలు ఖరారు చేయండి. పంచాంగం అంటే పరిహాసంగా ఉందా? కళ్యాణం అంటే ఆటలు అనుకుంటున్నారా? సిద్ధాంత్ గారు, మీకు మీరే నిశ్చితార్థం అనేసుకుని ఇప్పుడు నా చేతికి జాతకాలు ఇవ్వడంలో అర్థమేమిటి జానకమ్మా? అంటే పిల్లలు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు కదా అని. అమ్మాయిలు అబ్బాయిలు ఇష్టపడితే సరిపోదు, జాతకాలు కుదరాలి, గ్రహాలు అనుకూలించాలి. అప్పుడే జీవితాలు సుఖంగా ఉంటాయి. జాతకాలతో జాగ్రత్తగా లేకపోతే, గ్రహాలని పట్టించుకోకపోతే జీవితాలు మట్టి కొట్టుకుపోతాయి. పిల్లలిద్దరూ అమ్మాయిని ఇష్టపడుతున్నారు కదా అని ఈ నిర్ణయం తీసేసుకున్నాం. నేను జాతకాలు చూసి పరిశీలించాక అప్పుడు మీకు కబురు పెడతాను. ఇలా ఇవ్వండి. ఇదేంటి ఈ టైంలో చేస్తుంది? హలో, నేనండి శృతిని. చెప్పండి. ఎక్కడున్నారు? ఎక్కడుంటానండి, ఇంట్లోనే ఉన్నా. నిజంగా ఇంట్లోనే ఉన్నారా? అదేంటండి అలా అన్నారు? ఊరికే జోక్ చేశాను. ఇంట్లోనే ఉన్నారు కదా? ప్రామిస్ అండి, ఇంట్లోనే ఉన్నాను. ఓకే ఓకే, రేపు మళ్ళీ ఒకసారి కలుద్దామా? మళ్ళీనా? ఏ కలవలేరా? ఉన్న బ్లడ్ అంతా ఆ రోజే ఇచ్చేసాను కదండి. అంత వెంటనే మళ్ళీ బ్లడ్ అంటే? చచ్చా, బ్లడ్ కోసం కాదండి. లివరు కిడ్నీలన్నీ బానే ఉన్నాయి. కావాలంటే రిపోర్ట్స్ చూపిస్తాను. అయ్యో, మామూలుగా కలవడానికండి. మామూలుగా ఎందుకండి? అంటే మీరంత బ్లడ్ ఇచ్చారు కదా, నేను మీకు ఒక ట్రీట్ ఇద్దామని. వస్తారు కదూ? అది మరి
వస్తున్నారు, రేపు వస్తున్నారు, అంతే. అలాగే. బాయ్. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఇందాక పెళ్లి చూపుల్లో ఆయన్ని చూడగానే మానసికంగా నాకు పెళ్ళైపోయింది.